దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఆదరించి వాక్యమైన టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనే పరిశుద్ధ నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరూ మీ యొక్క అనుభవాల్ని, ఆత్మీయ క్షేమాన్ని ఈ కార్యక్రమం ద్వారా మేము దీవించబడుతున్నామని మీ ఫోన్ కాల్స్ ద్వారా చాలామంది తెలియజేస్తున్నారు. అందును బట్టి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇంకా కూడా మీరు దీవించబడాలని మరింత ప్రోత్సాహంతో, మరింత ప్రార్థనతో, మరింత సిద్ధపాటుతో ఈరోజు కూడా మీ ముందుకు వచ్చాను. సో ఈ రోజున ఆశపడండి. ఆ దేవాతి దేవుడు ఈ వార ఈ కార్యక్రమాన్ని కూడా నా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. అయితే చిన్న మనవి, మీరు మాత్రమే కాదు, మీకు తెలిసిన వారు కూడా అనేక మందికి ఈ టీవీ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఎందుకంటే మనం క్రైస్తవులమే స్వార్థపూరితంగా ఉండకూడదు. మనకి దీవెనకరంగా ఉన్నట్లయితే, మనం దీవించబడితే ఈ మన దీవెన కారణమైన విషయాన్ని అనేక మంది కూడా తెలియచేద్దాం. ఆ విధంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రోత్సహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? ఆర్ యు రెడీ? ఓకే. తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. నేను నీ పక్షి నిలబడుతున్నా, నన్ను బలపరచని, బలంగా వాడుకొని, నీ కృప నాకు చాలు. యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. ఓకే, కొన్ని నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ చెప్తున్నా, ఆనందంగా వినడానికి ప్రయత్నం చేయండి, ఆశగా వినడానికి ప్రయత్నం చేయండి. నా దేవుడి మీతో మాట్లాడును గాక. ఆమేన్. చాలాసార్లు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. దేవుని నమ్ముకుంటే మనకు వచ్చేవి చాలా వేదన, తిట్లు, అవమానాలు, ఏవేవో చాలా 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 మాటలు మన మీద వస్తూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు చాలామంది పరిచర్య చేయడానికి వస్తే ఇబ్బందులు, ఉపవాస ప్రార్థనకు వస్తే, సంపూర్ణాత ప్రార్థనకు వస్తే, సువార్త చెబితే, ప్రార్థన చేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, లేకపోతే చాలా సమాజంలో అవమానకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ రోజున నా దేవుడు నాకు ఇచ్చిన ఒక చిన్న అంశాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి పట్ల నా దేవుడు ఎటువంటి బాధ్యత కలిగి ఉంటాడు? దేవుని కోసం, పరిచర్య కోసం నిందలు, అవమానాలు, లేకపోతే ఏదైనా రెడీ అని చెప్పేసి అనుకున్నప్పుడు నా దేవుడు వారి పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉంటాడన్న విషయాన్ని ఈ రోజున మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. హల్లెలూయా. మరలా జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజున ఈ మాటలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో మాట్లాడుతున్నా. హల్లెలూయా. ఎవరితండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో. అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క లక్షణం ఎలాగనా ఉంటుంది అని చెప్పేసి అంటే, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు ఆయనే. దేవుని నమ్ముకున్న వారు, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క వ్యక్తిత్వం, వాళ్ళ యొక్క మనసులో దేవుడు ఎలాంటి వాడో తెలుసండి. ఆయనే నా దేవుడు, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు ఆయన మాత్రమే. హల్లెలూయా. అది దేవుని యందు భయభక్తులు కలిగి వారు చెప్పే మాట. నా ఆశ్రయం ఆయనే. అరే నిన్ను చంపేస్తానన్నా, లేకపోతే నీకు అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, అదవుతుంది, ఇదవుతుంది ఎన్నన్నా అనుకో, నా దేవుడు నాతో ఉన్నాడు, నేను ఆయన ఆశ్రయించున్నా, నా కోట ఆయనే, నేను నమ్ముకున్న దేవుడు ఆయనే, నన్ను విడిపించగలుగుతాడు, నన్ను కాపాడగలుగుతాడని దేవుని మీద నమ్మకంతో ప్రజల్ని పక్కన పెట్టి, దేవుడి మీద నమ్మకంతో నిందలని పక్కన పెట్టి, దేవుడి మీద నమ్మకంతో అవమానాలను ఓడ్చుకుంటూ, భరించుకుంటూ, పరిచర్య చేస్తూ, దేవుని యొక్క భయము, భక్తి కలిగి ఉన్న నీ పట్ల నా దేవుడు ఎటువంటి బాధ్యత కలిగి ఉంటాడు? ఈ రోజున దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడబోతున్నాను. ఎందుకో జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ రోజున క్రైస్తవ జీవితం నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే, నిజంగా రోషముగా వాక్యం ఉన్నట్టుగా ప్రకటించాలంటే చాలా అవమానాలతో కూడుకున్నది. కొన్నిసార్లు దేవుని నమ్ముకున్న కారణం చేత బంధువులు నిన్ను ద్వేషిస్తారు. దేవుని నమ్ముకున్న కారణం చేత కులం నిన్ను పక్కన పెడతారు. దేవుడు నమ్ముకున్న కారణం చేత నీ భర్త, నీ కుటుంబం వాళ్ళు, నీ భార్య, ఎవరో ఒకరు నిన్ను తిడతా ఉంటారు, అవమానంగా మాట్లాడతారు, చేతకానులుగా అని చెప్పేసి ఒక ముద్ర వేసేస్తారు. అయితే ఇలాంటి ఇన్ని విపత్కరమైన, ఇబ్బందికరమైన అవమానాలు భరించుకుంటా కూడా నా ఆశ్రయం ఆయనే, నా దేవుడు నాకు ఒక రోజు ఉన్నది, నేను నా దేవుడు నమ్ముకున్నాను, నాకు మంచి రోజులు ఉన్నాయి, నేను నా దేవుడు నమ్ముకున్నా, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా కోట ఆయనని ఎవరైతే ఇన్ని అవమానాల మధ్యలో కూడా వాటన్నిటిని భరించుకుంటా, సహించుకుంటా, ఓర్చుకుంటా, భయము, భక్తి కలిగి దేవుని ఆరాధిస్తున్నారో, మనందరి పట్ల నా దేవుడి యొక్క బాధ్యత ఎలాంటిదో ఈ రోజున కొన్ని నిమిషాలు దేవుడి యొక్క తన వాక్యం నుంచి మనం ధ్యానించబోతున్నాం. జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. మొదటిగా
మొదటిగా 125వ కీర్తన మొదటి వచనం, యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉండెదరు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు ఇది మొదలుకొని యెహోవా నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. జాగ్రత్త గమనించండి. మొదటగా ఏంటండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు లేదా యెహోవా యందు నమ్మికించిన వారి చుట్టూ, యెరూషలేము చుట్టూ పర్వతం ఎలాగున్నాయో తన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడు అంట. తర్వాత సియోను కొండ వలె, నిత్యము నిలిచి సియోను కొండ వలె ఆయన మనతో ఉంటాడు. హల్లెలూయా. అంటే జాగ్రత్తగా మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే తన ప్రజల చుట్టూ దేవుడు ఉంటాడంట. హల్లెలూయా. ఎవరి చుట్టూ అంట? తన ప్రజల చుట్టూ దేవుడు ఉంటాడు. ఎవరైతే దేవుడి మీద నమ్మకం ఉంచుతారో వారు ఎన్నడే కానీ కదల్చబడరు. ఏ అపాయం వచ్చినా కానీ కదల్చబడరు. దాని కింద వచ్చిన మీరు చూస్తే కనుక నీ కుడి పక్కన ఇన్ని వేల మంది పడిపోయినా, నీ ఎడం పక్కన ఇది జరిగిన రోగానికే కానీ, భయానికే కానీ, అపాయానికే కానీ నేను భయపడను. కారణం ఏంటంటే నేను నా దేవుని నమ్ముకున్నా, నేను దేవుని భయభక్తులు కలిగి ఉన్నా. ఏది కూడా నన్ను కదల్చలేదు. ఎందుకంటే నా చుట్టూ నా దేవుడు ఉన్నాడు. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లుగానే తన ప్రజల్ని కాపాడుకోవడానికి, తన ప్రజల పక్షంగా నిందలు అనుభవిస్తున్న వారిని కాపాడడానికి, తన యందు భయభక్తులు కలిగిన వారిని, తన నామందు నమ్మకం ఉంచిన వారిని నిందలు అవమానాలు ఓర్చుకుంటా ప్రాణాన్ని కూడా పణంగా పెట్టిన పరిచర్య చేస్తున్న సేవకుల్ని, సంఘాలని కాపాడడానికి నా దేవుడు నిరంతరము కూడా తన ప్రజల చుట్టూ కూడా ఉండే దేవుడు అంట. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. మనకి అది కనిపించదు, కానీ కనిపించకుండా దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. అయితే ఇది ఎలా జరుగుతుంది అని మీకు డౌట్ రావచ్చు. ఒక్క చిన్న ఎగ్జాంపుల్తో మనం ముందుకు వెళ్దాం. ఆదికాండము 20వ అధ్యాయము, అక్కడ జరిగిన విషయం ఒకసారి మనం చూస్తే, అబీమెలెకు అనే ఒక రాజు ఉన్నాడు. అయితే అబీమెలెకు ఒకానొక సమయంలో గెరారు దేశంలో దాటి అబ్రహాము, శారా వీళ్ళు వెళ్తా ఉన్నప్పుడు శారా అందంగా ఉండడం చూసి అబీమెలెకు ఏం చేశాడంటే శారాని పట్టుకొని పోయాడు. అయితే ఆ సమయంలో దేవుడు ఏం చేశాడు, ఎలా జోక్యం చేసుకున్నాడు అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే ఆదికాండం 20వ అధ్యాయము 3వ వచనం, అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న ఈ స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమెను నిమిత్తము నీవు చచ్చిన వాడవవుతావు సుమే అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడండి? నీ ఇంట్లో తీసుకొచ్చిన, జాగ్రత్తగా గమనించండి, శారాని ఇంట్లో తీసుకొచ్చాడు. అదే రాత్రి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. ఆమెను గనక ఏమైనా చేస్తే, అబ్రహాము భార్యను గనక ఏమైనా చేస్తే నువ్వు చచ్చినోడు అవుతావు, ఇంకా చెప్పాలంటే నువ్వు చచ్చిపోతావు. హల్లెలూయా. వెంటనే తీసుకెళ్ళిపోయి ఆ భార్యను ఎవరికి అప్పకేస్తున్నాడండి? అయ్యా అబ్రహాం తీసుకెళ్ళిపోని భార్య అని చెప్పేస్తున్నాడు. ఇదేంటి, నిన్నేం అనలేదే, నేను ఒంటరిగానే ఉన్నాను, ఏమైంది అని చెప్పేసి అంటే నువ్వేం అర్థం కాదు, నీకేం తెలియదు అని చెప్పేసి కామ్గా వెళ్ళిపోయాడు. నేను చెప్పిన ఆ రోజున దేవుడు అబ్రహాము పక్షంగా తన భార్యను కాపాడడానికి, అబ్రహామును కాపాడడానికి, అబీమెలెకు చేతిలో నుంచి విడిపించడానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుని భయభక్తులు కలిగిన వాడు, అబ్రహాము దేవుని నమ్మినవాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కూడా దేవుని మాటను నమ్మి తన పనిని ముగించిన పరిచర్య చేయడానికి, లేదా దేవుడి మాట చొప్పున బ్రతకడానికి వాగ్దానాన్ని నమ్మి వచ్చిన గొప్ప విశ్వాస వీరుడు, నమ్మకస్తుడు, భయభక్తులు కలిగిన వాడు అబ్రహాము. అయితే అబ్రహాముకి నష్టం జరుగుతున్నప్పుడు నా దేవుడు చూస్తా ఊరుకోలేదు, కానీ రాత్రి వేళ స్వప్నమందు అబీమెలెకుతో మాట్లాడి గద్దించాడు. నేను చెప్పిన ఈ రోజున మన దేవుడు కూడా అట్లాగే మన పక్షంగా ఉన్నాడు. ఆ రోజున అబీమెలెకు ఎలాగైతే మాట్లాడాడో, కొన్ని వందల వేల మంది మన సంఘాన్ని పాడు చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు. కొన్ని వందల లక్షల మంది నిన్ను పాడు చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు. కొన్ని వందల వేల మంది నిన్ను చెరపాలని చూస్తే వాళ్ళు వందల కొందరు ఉన్నారు. అయితే నేను చెప్పిన ఆ రోజున ఎలాగైతే దేవుడు కలల ద్వారా అబీమెలెకుతో మాట్లాడి గద్దించాడో, వారి ఆలోచన కార్యరూపం జరగకుండానే నా దేవుడు నీ పక్షంగా, నా పక్షంగా, మన పక్షంగా వాళ్ళని గద్దిస్తున్నాడు. చాలాసార్లు మన కుటుంబాన్ని చెరపాలనుకుంటారు, మన ఉద్యోగాలు చెరపాలనుకుంటారు. ఉద్యోగాన్ని తీసేలాగా, పీకిచ్చేలాగా చూసే చాలా మంది ఉన్నారు. సంఘాన్ని పోడ్చని చూసే వాళ్ళు చాలా మంది ప్లాన్స్ కలిగి ఉంటారు. కానీ ఈ రోజున మనం ఎందుకు సురక్షితంగా ఉన్నామో తెలుసా? మనం తీసుకున్న నిర్ణయాలు కాదు. ఇంకా ఎందుకు మనం బతికే ఉన్నాం, ఇంకా ఎందుకు మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఇంకా ఎందుకు మీరు కుటుంబంలో ఉన్నారు? దానికి కారణం చెప్పనా? మన జ్ఞానం కాదు, మన భక్తి కాదు,
నా దేవుని యొక్క కాపుదల ఆయన మన చుట్టూ ఉన్నాడు. నీ ఉద్యోగాల చుట్టూ ఉన్నాడు. ఆలోచన ఆ శారా నిమిత్తం అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, వదిలిపెట్టు లేదా చచ్చిపోతావు. అలాగైతే మన ఉద్యోగాన్ని పాడు చేసే ఎలాగ నేను ఉద్యోగాన్ని తీసేయాలని ఎవడన్నా ప్లాను పన్నాగం పనితే గనక వారితో నా దేవుడు మాట్లాడతాడు, ఆ ఉద్యోగం జోలికి వస్తే నేను ఊరుకోను, నా బిడ్డల జోలికి వస్తే నేను ఊరుకోను, నా సంఘం జోలికి వస్తే నేను ఊరుకోను. నేను ఆఫీసులో టార్గెట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మీ కుటుంబాన్ని టార్గెట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మన సంఘానికి వ్యతిరేకమైన వాళ్ళు ఉన్నారు కదా, అయినా ఇంకా మనం ఇలా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళు టార్గెట్ చేస్తూనే ఉంటాడు, దేవుడు వాడిని భయపెడుతూనే ఉంటాడు, వాళ్ళందరి చేతుల నుంచి ఆయన మనల్ని విడిపిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఆయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు, భద్రపరిచే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఒకానొక సమయంలో అదే ఆదికాండంలో మనం గమనించినట్లయితే లాబాను యాకోబు ఈ విషయంలో చూస్తే, యాకోబు వచ్చేస్తున్నప్పుడు లాబాను తరుగుతున్నప్పుడు జాగ్రత్త, యాకోబుతో మంచే గాని చెడే గాని ఒక్క మాట కూడా మాట్లాడకు, జాగ్రత్త సుమి అని గద్దించారు. అలాగే ఈరోజు నేను చెప్పన, దేవుని యందు వాక్యమందు నమ్మకం ఉంచి భయభక్తులు కలిగి నిందలు అవమానాలు భరించుకుంటా పరిచర్య చేస్తా, సంఘానికి వెళ్తా, ఏం అనుకున్నా పర్లేదు, ఎవరేమనుకున్నా పర్లా, నేను నా దేవుని మాత్రం విడిచిపెట్టనని త్యాగంతో ముందుకెళ్తున్నావు కదా, దేవుని నమ్మకంతో ముందుకెళ్తున్నావు కదా. నేను చెప్తున్నాను ఈ రోజున, నా దేవుడు నీ పట్ల అంతే బాధ్యత కలిగి ఉన్నాడు. ఎల్లవేళలా నీ చుట్టూ నా దేవుడు ఉన్నాడు, నీ ఉద్యోగం చుట్టూ నా దేవుడు ఉన్నాడు, నీ కుటుంబం చుట్టూ నా దేవుడు ఉన్నాడు, మీ వ్యాపారం చుట్టూ నా దేవుడు ఉన్నాడు. ఎవరు కూడా మనల్ని కదల్చలేరు. రాత్రి వేళ ఆ రోజున ఎలాగైతే అబీమెలెకుని గద్దించాడో అలాగనే నా దేవుడు తన ప్రజలమైన మన చుట్టూ కూడా ఉంటాడు. ఏ హాని కూడా కలగకుండా, ఎవరు కూడా మన మీద లేకుండా లేచిన ప్రతి ఒక్కరిని కూడా నా దేవుడు గద్దిస్తాడు. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ మాటను బట్టి ధైర్యంగా ఉండండి. అందుకే మనం ఇప్పుడు కూడా ఎవరో తెలుసా, భద్రత ఉన్నది. ఆయన మన చుట్టూ ఉంటే మనకేమో తెలుసా, భద్రత ఉంది. ఎవరు కూడా మనల్ని ఏ హాని కూడా చేయలేరు. నిన్ను గురించి నా దూతలకు నేను ఆజ్ఞాపిస్తానని నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సో ఈ రోజున నువ్వు దేవుని భయభక్తులు కలు, నీ భక్తి వృధా కాకపోదు. నిందలు పడుతున్నావా, నీ నిందలు వృధా కాదు. ఉపవాసం ఉంటున్నావా, ఏది వృధా కాదు. ఏ హాని కూడా కలగకుండా నా దేవుడు నిన్ను భద్రపరిచే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజున అబీమెలెకు నువ్వు చచ్చిపోతావు, నా పిల్లల జోలికెళ్తే నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి భయపెట్టేశాడు. అలాగైతే ఈ రోజున ఎంతమందిని భయపెట్టాడు మనకు తెలీదు. ఆయన ఎంతమందితో కళ్ళలో మాట్లాడాడో మనకు తెలియదు. ఆ రోజున ఒకప్పుడు ఎంతమంది మనకి విరోధులు ఉన్నారు, వాళ్ళందరూ ఈ రోజున ఏమైపోయారు అంటే దేవుడు వారి చేతిలోంచి ఆయన మనల్ని విడిపించాడు. అంత బాధ్యత గల దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. సో ఆయన భయభక్తులు కలిగి ఉన్నవారు మనం ధైర్యంగా ఉండండి. ఆయన మన చుట్టూ ఉన్నాడు, భద్రత ఉన్నది. రెండవదిగా ఆయన మన చుట్టూ ఉన్నప్పుడు, ఆయన భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకేం జరుగుతుందో తెలుసా? ఆయన జాగ్రత్తగా గమనించండి, మన చుట్టూ ఉన్నప్పుడు ఏమవుతుంది జాగ్రత్తగా గమనించండి. ఉదాహరణకి మన ఇల్లు ఉంది, మన చుట్టూతా ఉన్న వాళ్ళు ఏమవుతుంది అంటే, మనం ఇంటి పక్కన వాళ్ళు కానీ, ఇంటి ఎదురు కానీ, ఇంటి వెనక కానీ ఒక ఇల్లు ఉంది అని చెప్పేసి అంటే ఆల్మోస్ట్ ఆ ఇంట్లో ఏం జరుగుతుందో, లేకపోతే ఎంతమంది ఉంటున్నారు అనేది ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా తెలుస్తుంది. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఏంటో తెలుసు. హల్లెలూయా. మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఏంటో తెలుసు. నీ ఆఫీసులో ఉన్న వాళ్ళకి నువ్వేంటో తెలుసు. మన భౌతికమైన అవసరాలు, ఫైనాన్షియల్ కానీ, లేదా ఆర్థిక ఇబ్బందులు కానీ, లేకపోతే ఏదైతే ఉందో కొన్ని ప్రైమరీగా తెలుస్తూనే ఉంటాయి. ఆ ఇంట్లో గొడవలు పడతారని, లేకపోతే ఇబ్బందులు ఉంటాయని, లేకపోతే అలా ఇలా అని సమస్యలన్నీ కూడా మన పక్క వాళ్ళు కూడా తెలుస్తుంది. అందుకే మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఏంటో కూడా తెలుస్తుంది. హల్లెలూయా. అలాగైతే ఆ దేవుడు కూడా మన చుట్టూ ఉన్నప్పుడు మనం ఏంటో కూడా ఆయనకి జాగ్రత్తగా అన్నీ కూడా ఆయన తెలుసు. అంటే మనం ఎక్కడ ఉన్నామో తెలుసు, మనం ఏం చేస్తున్నామో తెలుసు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుడికి మనుషులకు మధ్యన వ్యత్యాసం నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే సాధారణంగా మనకి మన పక్కన ఇంట్లో వాళ్ళకి డబ్బులు లేవని మనకు తెలుసు, వాళ్ళకి రోగంతో ఉన్నారని మనకు తెలుసు, వాళ్ళు చాలా అప్పుల్లో ఉన్నారని మనకు తెలుసు, వాళ్ళు చాలా అసమాధానంతో ఉన్నారని మనకు తెలుసు. కానీ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అమ్మ మీరు రోగంతో ఉన్నారు కదా, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు కదా, ఇదిగో మందులు కొంచండి, లేదా మీకు తినడానికి ఇబ్బంది పడుతున్నారు కదా, ఇదిగో మీరు ఉంచండి, ఎవరైనా మీరు అసమాధానంగా మాట్లాడుతున్నారు అందుకని చెప్పేసి మీరు అలా ఉండకూడదు అని ప్రార్థన చేసిన వాళ్ళు కానీ, చాలా ఆర్థిక అప్పులు ఉండిపోతున్నారు కదా, నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి, 5,000 ఉన్నాయి, మీరు తీసుకోండి అని కానీ ఎవరన్నా ఇచ్చారా అని చెప్పేసి, మీకు ఎవరైనా ఇచ్చారా అంటే, మీకు ఎవరైనా ఇచ్చారా? మాకెవరు ఇవ్వలేదంటారు. నేను అడుగుతా, నువ్వెవరికైనా ఇచ్చావా? ఇప్పుడు మీరు ఎవరికైనా ఇచ్చారా? మనం ఏమంటారు, నాకు ఎవరు ఇవ్వలేదంటే నీ చుట్టుపక్కల అలా అంటారు, ఎవరు లేరని అనుకుంటాం. కానీ నువ్వే అలా లేవు. నీ పక్కన గురించి మనకు అలా తెలుసు,
మీ ఆఫీస్లో గురించి మా బంధు అందరికీ తెలుసు, కానీ మనం ఏం చేయాలండి? స్పందించం. హల్లెలూయా. అయితే మన దేవుడు మన చుట్టూ ఉన్నప్పుడు మన పరిస్థితి ఆయనకి తెలుసు. నేను ఎక్కడ ఉన్నానో, నేను ఏం చేస్తున్నానో, నేను నా వ్యాధి ఎలా ఉందో, నాకేం కావాలో, నేను ఎలాంటి అవసరతలో ఉన్నానో అన్నీ కూడా నా దేవునికి తెలుసు. అయితే నా దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మన చుట్టూ ఉన్న మనుషుల్లాగా కాదు, లేదా నాకులాగా తెలుసు కదా అని చెప్పేసి చూస్తూ ఊరుకోడు, కానీ మన అవసరత తీర్చగలుగుతాడు. ఎందుకంటే ఆయన నా చుట్టూ కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఒకానొక సమయంలో ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి నీళ్లు కావాలి. వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితి ఆయన తెలుసు. నీళ్ళు కావాలన్నప్పుడు ఏమన్నా అక్కడ ఇక నీళ్ళేం లేవు, నేనేం చేయలేనని చెప్పేసి అనలేదు, కానీ బండ నుంచి ఆయన అక్కడ నీళ్ళని పుట్టించాడు. ఆకాశం నుంచి దేవుడు వారి అవసరత తీర్చగలిగాడు. నేను చెప్పిన ఈ రోజున నీకేం కావాలో నా దేవునికి తెలుసు, నీకేం కావాలో నా దేవునికి తెలుసు, నువ్వు ఎక్కడ ఉన్నావో కూడా నా దేవునికి తెలుసు. అయితే మనం ఏమనుకుంటామంటే నా దగ్గర ఏమీ లేవు, నా దగ్గర ఏం లేవు, దేవుడు ఎలా దీవిస్తాడు, ఎలా నా అవసరాన్ని తీరుస్తాడు అని చెప్పేసి అంటే అది నీకు తెలియదు, అది నీకు తెలియదు. కానీ ఏదో ఒక రకంగా ఏదో ఒకదాన్ని ఉపయోగించి నా దేవుడు నీ అవసరత తీర్చగలుగుతాడు. ఆ రోజున మోషే మీద ఎందుకు సనిగారు వాళ్ళు? బండ నుంచి నీళ్ళు వస్తాయంటే సనిగేవాళ్ళు కాదు, ఆకాశం నుంచి మన్నా వచ్చిందంటే సనిగేవాళ్ళు కాదు, కానీ అది దేవుడి యొక్క బాధ్యత. అలాగే ఈ రోజున చాలా మంది కూడా వాళ్ళ చుట్టూ ఉన్న వాటిని చూసి దేవుడు నన్ను దీవించలేడు, దేవుడు నా అవసరతలు తీర్చలేడు, నా దేవుడికి ఇంకా అసలు అవకాశాలు ఏది లేదు, సోర్స్లు ఏమి లేవు అని చాలా మంది వదిలేస్తుంటారు. నేను చెప్పిన నీ అవసరాలు తీర్చే మార్గం నీకు తెలియకపోవచ్చు, కానీ అవసరం మాత్రం తీర్చగలుగుతాడు. ఎలా తీరుస్తాడనేది నీకు అవసరం లేదు, కానీ ఖచ్చితంగా నీ అవసరత మాత్రం ఆయన తీర్చగలుగుతాడు. అందుకే మన చుట్టూ ఆయన ఉన్నప్పుడు మళ్ళీ ఆయన ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉన్నాడు. ఆయన మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు. చూడడం మాత్రమే కాదు, మన ప్రతి అవసరత కూడా ఆయన తీర్చే దేవుడిగానే ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఆయన తన యందు భయభక్తులు గల వారిని చూస్తా ప్రమాదంలో విడిచిపెట్టాడు, ఆకలి కేకలతో విడిచిపెట్టాడు, లేకపోతే లోటులతో నా దేవుడు విడిచిపెట్టాడు. కానీ నిజంగా మన ప్రతి అవసరత కూడా ఆ దేవాతి దేవుడు తీర్చగలిగేదానికి ఎల్లప్పుడూ కూడా ఆయన సిద్ధంగానే ఉన్నాడు. నిజం చెప్పిన మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా ఆయనకి తెలుసు, నువ్వు ఎక్కడున్నావో కూడా ఆయనకి తెలుసు. ఆ సమయంలో నీకు ఏది కావాలో అది నా దేవునికి ఇస్తాడు. అందుకే నేను కానొక సమయంలో ఏలియా గురించి మనందరికీ తెలుసు. ఏలియా అప్పుడు ఆ రోజుల్లో కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఓకే, కొన్ని రోజులు అక్కడ ఉంది. ఆ వాగు నీరు ఎండిపోతున్నప్పుడు ఇంకా బ్రతుకు మీద మేబీ ఏలియా కూడా ఆశ లేకుండా ఉండొచ్చు. ఎందుకంటే అసలు బయట ఎక్కడ పంటే లేదు, నన్ను ఎక్కడ ఉండమన్నాడు, కొన్ని రోజులు బాగానే ఉంది, ఈ నీళ్ళు కూడా అయిపోతుంది, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు? అక్కడ మరలా వెళ్ళు, సారిపోతే ఎదురాల దగ్గరికి వెళ్ళు. హల్లెలూయా. నేను చెప్పిన ఇదంతా కూడా దేవుడు తన బిడ్డల పట్ల కలిగిన బాధ్యత, అవసరాలను ఎప్పుడు కూడా తీర్చగలుగుతాడు. ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు మాత్రం కానే కాదు. సో నువ్వెక్కడ ఉన్నావో నా దేవుని తెలుసు, నీకేది కావాలో నా దేవుని తెలుసు, అవసరతలు ఆయన తీర్చగలుగుతాడు. నీ భక్తి వృధా పోదు, నీ ప్రార్థన వృధా పోదు, దేవుని కోసం పడ్డా ఏ నిందా కూడా వృధాగా పోనే పోదు. నీ ప్రతి అవసరం తీర్చడానికి ఆయన ఎల్ల వేళలో కూడా మన చుట్టూతో కూడా ఉండే దేవుడిగానే ఉన్నాడు. హల్లెలూయా. చివరిగా చాలా సాధారణంగా మనం అనుకుంటాం ఏమనంటే మన చుట్టూ ఎవరుండారు తెలుసా? దేవుడు ఉంటాడు అని నేను చెప్పాను, కానీ దానికన్నా ముందర నిన్ను పాడు చేసేవాళ్ళు ఉంటారు. మనం ఎప్పుడు దొరుకుతామా అని చూసేవాళ్ళు ఉంటారు, నేను చెరిపేవాళ్ళు ఉంటారు. బాగుపడిన అందంగా ఉన్నా లేకపోతే చక్కగా సంతోషంగా కాపురం చేసుకున్నప్పుడు ఏం చేస్తారండి? అవకాశం కోసం చూస్తారు. ఎలాగ ఈ కుటుంబాన్ని పాడు చేయాలని, ఎలా ఈ సంఘాన్ని పాడు చేయాలని, ఎలా ఈ పిల్లల్ని పాడు చేయాలని, ఎలా వీళ్ళ ఉద్యోగాన్ని తీయాలని చెప్పేసి అవకాశం కోసం ఎవరు చూస్తారండి? శత్రువులు చూసేవాళ్ళు ఉన్నారు. అందుకే మన చుట్టూతా దేవుడు ఉన్నాడు కరెక్టే, దానికన్నా మించి మన చుట్టూతా ఎవరుండో తెలుసా? మనుషులు ఉంటారు, శత్రువులు ఉన్నారు. మన దెబ్బ తీయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పేసి చూసేవాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. అయితే ఒకనొక సమయంలో మీ అందరికీ తెలిసిన విషయమే అని నేను అనుకుంటా ఉన్నా. 2వ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయంలో సిరియా రాజు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయాలి. ఎవరితో అండి? సిరియా రాజు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయాలి. యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎన్ని పన్నాగాలు, ఎన్ని ప్లాన్స్ వేసినా కానీ అవన్నీ కూడా ఏమైపోయావంటే ఎలీషాకి తెలిసిపోయేవి. ఎలీషా వెళ్ళి ఇశ్రాయేలు రాజుతో చెప్పేవాడు, ఆ ప్లాన్ వర్కౌట్ అయ్యేది కాదు. జాగ్రత్తగా గమనించండి. శత్రువు తన మనసులో, సిరియా రాజు తన మనసులో ఏమైతే పన్నాగు వేశాడో అది ప్రార్థన చేయడం ద్వారా
ఎలీషాకి తెలిసేది. ఎలీషా వెళ్ళి తన రాజుకు చెప్పేవాడు. వీళ్ళందరూ కూడా చాలా సేఫ్గా ఉండేవాళ్ళు. అయితే ఆ అవతల వ్యక్తి ఉన్న సిరాజుకి అర్థం కాలే. ఏమనంటే నా ప్లాన్ ఎలా తెలిసిపోతుంది, మన ప్రణాళిక ఎలా తెలిసిపోతుంది అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఒకటి అనుకున్నారు. ఏమనంటే అక్కడ దైవజనుడు ఒకడు ఉన్నాడు, ఆయన వల్లనే దైవజనుడు ఒకడు ఉన్నాడు, ఆయన వల్లనే ఇదంతా కూడా జరిగిపోతుంది అన్నప్పుడు ఒక రోజున అనుకున్న ఆయన లేపేస్తే మొత్తం పోయా అని ఎలీషాని చంపడానికి ఆ పట్టణం చుట్టూతా వచ్చేసారు ప్రజలు. పట్టణం చుట్టూతా శత్రువులు, గుర్రాలు, రథాలు వీళ్ళందరూ వేసుకుని వచ్చారు. అయితే ఒకానొక సమయంలో జాగ్రత్తగా గమనించండి, ఒకానొక సమయంలో రాత్రి పందల కడనే లేచి ప్రవక్తల శిష్యుల్లో ఒక వ్యక్తి లేచాడు. తెల్లవారుజామున ఎందుకు లేస్తారండి? ఏ టాయిలెట్కో లేకపోతే ఏదన్నా అవసరం కోసం లేచాడు. లేచిన తరువాత వెంటనే అతను ఏమైతే దిగ్గులు అరిచాడంట, గట్టిగా అరిచి సేవకుడా లేకపోతే అయ్యా పాస్టర్ గారు అని గట్టి కేకలు పెట్టాడు. ఏమనంటే చుట్టూతా ఏమున్నాయి తెలుసా? అగ్నిరథాలు, గుర్రాలతో శత్రువులందరూ కూడా ఆ ఇంటిని తర్వాత ఆ పట్టణాన్ని కూడా చుట్టేశారు. ఎందుకు? ఎలీషాని చంపేయడానికి. ఎందుకు ఎలీషాని చంపేయాలి? ఎలీషా దీర్ఘదర్శిగా ఉన్నాడు, ఎలీషా ప్రవక్తగా ఉన్నాడు, ఎలీషా తన ప్రజలకు రక్షణగా ఉన్నాడు, ఎలీషా ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, చంపేయాలన్నాడు. అయితే వాళ్ళందరినీ చూసినప్పుడు ఈ సేవకుడు శిష్యుడు కూడా భయం కలిగి మనం అయిపోయాం అని చెప్పేసి చాలా తీవ్రమైన కంగారులో టెన్షన్ పడుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఎలీషా లేచాడు, కూల్గా వచ్చి ఇలాగన్నాడు. ఏమనంటే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో అతడు భయపడొద్దు, మన పక్షంగా ఉన్నవాడు వారికంటే అధికులు అన్నాడు. మన పక్షంగా ఉన్నవారు వారికంటే అధికులు అని చెప్పేసి అన్నాడు. ఈ మాట ఇతనికి అర్థం కావట్లా. అదేంటి ఇన్ని వేల మంది పట్టణాన్ని చుట్టేస్తే, ఇన్ని వందల మంది గుర్రాలు రథాలతో చుట్టేస్తే మన పక్షంగా ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ అంటే మనం ఎంతమంది ఉన్నాం? 10 మంది ఉన్నాం, 15 మంది ఉన్నాం, 20 మంది ఉన్నాం, ఎలా అని చెప్పేసి అన్నప్పుడు ఇతనికి అర్థం కావట్లా. వెంటనే ఒక ప్రార్థన చేశాడు. ఏమనంటే 17వ వచనంలో యెహోవా వీడి చూచినట్లు దయచేసి వీడి కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పని వాళ్ళ కండ్లు తెరవజేసాడు గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతం, అగ్ని, గుర్రము, రథముల చేత నిండిండుట చూచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది అక్కడ? ఆ ప్రజలందరి చుట్టూ కొత్త ఎవరున్నారంట? దేవుని యొక్క అగ్ని రథాలు నిలిచి ఉండుట చూచాడు. హల్లెలూయా. సో ఈ రోజున నేను చెప్తున్నా, ఆ రోజున ఎలీషాని చంపడానికి శత్రువులు వచ్చారు. కానీ ఆ శత్రు పక్కన ఎవరున్నారండి? నా దేవుని యొక్క దూతలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చివరికి దేవుడు వారిని మాటును పెట్టినప్పుడు ఈ చివరికి ఏమైపోయారు కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఎవరు పోయిన వాళ్ళు గుడ్డివారైపోయారు. తర్వాత అంధత్వం వచ్చింది, వాళ్ళందరూ కూడా దూరంగా వెళ్ళిపోయారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఒకనొక సమయంలో యెహోషాపాతు కాలంలో అదే జరిగింది. యెహోషాపాతు కాలంలో దేవా యుద్ధం చేయడం మా వల్ల కాదు, మీరు మా పక్షంగా ఉన్నారు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదని దేవుని దగ్గరికి వెళ్ళి యెహోషాపాతు వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయగా చివరికి వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఏమైనా తెలుసా? తమలో తామే పొడుచుకుని వాళ్ళే చచ్చిపోయారంట. హల్లెలూయా. అలాగైతే నేను చెప్పని ఈ రోజున మన చుట్టూతా మన దేవుడు ఉన్నాడు. శత్రువుకు భయపడొద్దు. ఒకవేళ అయ్యో నీ శత్రువు నీ పక్కనే ఉన్నాడంటే ధైర్యంగా ఉండు. వాడి కన్నా ముందర నా దేవుడు ఉన్నాడు, వాడి చేత నీకు ఏ హాని కలగకుండా నా దేవుడు నీకు భద్రత ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున అదే చెప్తున్నా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టేయడానికి నా దేవుడు బాధ్యత లేని దేవుడు కాదు. తన పిల్లల యందు ఎప్పుడు కూడా ఆయన బాధ్యత గల దేవుడు, భక్తి గల, శ్రద్ధ గల దేవుడిగా ఉన్నాడు. కాపాడడానికి ఆయన ఎల్లవేళలో కూడా సిద్ధంగా ఉండే దేవుడు ఉన్నాడు. సో ఈ రోజున నీ భక్తి వృధా కాదు, నువ్వు దేవునికి ఇస్తున్న డబ్బులు వృధా కాదు, నీ పరిచయం వృధా కాదు, నీ నిందన వృధా కాదు. ఎల్లవేళలో కూడా ఆయన నిన్ను ఎప్పుడు కూడా కాపాడడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. సో ఈ విషయాన్ని బట్టి ధైర్యంగానే ఉండు. అయ్యో నా భక్తి, ఎంత భక్తి చేస్తున్నాను, నా పరిస్థితి ఏంటి, శత్రువులు చేస్తున్నారే అని చెప్పేసి ఆ రోజున ఎలీషా భయపడలేదు. అనవసరంగా నేను ఈ తప్పు చేశానని ఎలీషా భయపడలేదు. కానీ ఎలీషా ధైర్యంగా ఉన్నాడు. వారు వస్తే వారి చుట్టూ కూడా నా దేవుని యొక్క దూతలు నా పక్షంగా ఉన్నాయి, నా దేవుని యొక్క దూతలు నా పక్షంగానే, వారు నా పక్షంగా యుద్ధం చేస్తారు అని ఎలీషా ధైర్యంగా ఉన్నాడు. ఆ శత్రు చేతిలోంచి దేవుడు వారిని విడిపించాడు. అలాగే ఆయన మన చుట్టూతో ఉన్నాడు. ఆయన మన అవసరతలు తీర్చగలుగుతాడు. నువ్వెక్కడున్నావో నా దేవునికి తెలుసు, ఎవరి చేతిలో ఉన్నావో నాకు తెలుసు, ఏ నిందలు అనుభవిస్తున్నావో నాకు తెలుసు, అన్నీ తెలుసు. నా దేవుడు అటువంటి పరిస్థితిలోంచి నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ ప్రతి అవసరత నా దేవుడు తీర్చగలుగుతాడు. ఆయన మన చుట్టూతా ఉన్నాడు, నీకు భద్రత ఉన్నది. ఆ రోజున అబ్రహాముని అబీమెలెకు చేతిలోంచి విడిపించాడు. లేకపోతే నువ్వు చచ్చిపోతావన్నాడు, విడిపించాడు. తర్వాత లేమని అయ్యా నువ్వు నా కోసం ప్రార్థన చేయి అని చెప్పేసి అన్నాడు. నేను చెప్పిన మన దేవుడు కూడా అటువంటి రీతిలోనే మనకి, నీకు, నాకు, మనందరి చుట్టూ కూడా
అదే బాధ్యత కలిగి ఉన్నాడు. సో దేవుని బిడ్డలారా, ఈ రోజున మరొకసారి నేను మీతో చెప్తున్నాను, దయచేసి ధైర్యంగా ఉండండి. నీ భక్తి వృధాగా పోదు. మర్చిపోవడానికి నా దేవుడు అన్యాయస్తున్న దేవుడు కాదు. నీ పరిచయం మర్చిపోవడానికి, నీ ప్రార్థన మర్చిపోవడానికి, నీ విశ్వాసం మర్చిపోవడానికి, నువ్వు పడ్డ నిందలు మర్చిపోవడానికి, నీ త్యాగము, నువ్వు చేసిన విషయాలు మర్చిపోవడానికి నా దేవుడు అన్యాయస్తున్న దేవుడు కానే కాదు. కానీ ఎప్పుడు కూడా ఆయన తన ప్రజల చుట్టూనే ఉండే దేవుడు, కదలక నిత్యము స్థిరపరిచే దేవుడిని మనం కలిగి ఉన్నాం. మన దేవుడు బాధ్యత గల దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి చెప్పండి, ఆయన ఎక్కడున్నాడు? మన చుట్టూ తాకుండా. ఆయన విడిపిస్తాడా లేదా? శత్రువుకి చెమటలు పట్టించి కూడా చచ్చిపోతామని కూడా ఆయన మన చేతిలో నుంచి విడిపిస్తాడు. చెప్పండి, ఆయన మన చుట్టూ ఉన్నాడు. ఏం చేయగలుగుతాడు? మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. మనం ఎక్కడున్నాం ఆయనకి తెలుసు. శత్రువు ఉన్నా కానీ ఆల చుట్టుకోత ఉన్నాడు. ఎలీషాని శత్రు చేతిలోంచి విడిపించాడు. మనల్ని కూడా మన శత్రు చేతిలోంచి విడిపించడానికి ఎల్ల వేళలో కూడా ఆయన మన చుట్టూతో కాపుదలగా ఉండేది. కాబట్టి ఈ రోజున ధైర్యంగా ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి. దేవా, నేను నిన్నే ఆశ్రయించున్నాను, నీవే నా దేవుడు, నీవే నా కొండ కోట అని నమ్మకంగా ఉండండి. ఆ దేవాతి దేవుని కృప నీతో నాతో ఉండి మన భద్రపరిచి భక్తి ధైర్యము కలిగించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కిచెన్ ప్రార్థన చేద్దామా? ఇన్ని రోజులు కూడా జాగ్రత్తగా గమనించండి. ఇన్ని రోజులు కూడా అయ్యో దేవుడు నన్ను విడిపిస్తాడా లేదా అని, దేవుడు నన్ను కాపాడుతాడా లేదని పరిచర్యకి వెళ్ళడానికి, ప్రార్థన చేయడానికి, క్రైస్తవులను చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడి ధైర్యంగా ఉండలేకపోతే ఈరోజైనా ధైర్యంగా ఉండు. దేవుని ప్రజల్ని నా దేవుడు ఏమాత్రం చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. చిన్న ప్రార్థన చేద్దామా? తండ్రి, ఎవరి కొరకు చిన్న ప్రార్థన చేయండి. నీ అందు నేను భయభక్తులుగా ఉంటున్నాను దేవా. ఇన్ని రోజులు కూడా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమో వాళ్ళకందరికి భయపడి నేను సరిగ్గా నమ్మకంగా నేను ఉండలేకపోయా. ఇప్పుడు నేను రోషంగా ఉంటాను. నేను రోషంగా ఉన్న ఎలీషాని మీరు కాపాడారు. నీ ప్రజల అవసరతలు మీరు తీర్చారు. అబ్రహాం మీరు కాపాడారు. యాకోబుని మీరు కాపాడారు. దేవా, నాకు కూడా సహాయం చేయండి అని చిన్న ప్రార్థన చేద్దాం. నేను భయభక్తులు కలిగి ఉన్నా. దానియేలు సింహం నోట్లో నుంచి మీరు కాపాడారు. అగ్నిగుండంలో నుంచి నీ ప్రజలు మీరు కాపాడి ఉన్నారు. నాకు కూడా భద్రత ఉంది. నన్ను కూడా మీరు కాపాడగలుగుతారని నేను నమ్ముతున్నాను. నాకు కూడా సహాయం చేయండి దేవా అని చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ పరిశుద్ధ నామమున కొందను మరొకసారి నాతో మీరు మాట్లాడి ఉన్నారు దేవా. నేను భయభక్తులు కలిగిన వారిని మీరు అన్నీ కానీ విడిచిపెట్టే దేవుడు కాదు అని, నేను నమ్మిక ఉంచిన వారిని కదలక నిత్యము నుంచి సీయోను కొండవలే యెరూషలేము చుట్టూ పర్వతాలు మా చుట్టూ కూడా మీరు ఉంటారన్నారు. నీకు స్తోత్రాలు. అబీమెలెకు చేతిలో నుంచి అబ్రహాం శారాను ఎలా విడిపించి ఉన్నారు, భద్రత ఇచ్చి ఉన్నారు, అలాగనే దేవా నీ బిడ్డలమైన మా అందరికీ మీరు భద్రత ఇచ్చింది. ఎవరైతే మమ్మల్ని చెరపాలని, ఎవరైతే మమ్మల్ని పట్టుకోవాలని ఆశపడుతున్నారో, మా కుటుంబాన్ని జోలికి రావాలని, మా సంఘాన్ని జోలికి రావాలని, మా సంఘాన్ని ఉద్యోగాల్ని పాడు చేయాలని ఎవరైతే ఆశపడుతున్నారో వాళ్ళందరికీ యేసు నామములో మీరు మాట్లాడండి. భయాన్ని కలిగించండి. నీ పిల్లల పక్షంగా మీరు ఉన్నారు అని వాళ్ళు గుర్తించే విధంగా వాళ్ళతో మీరు మాట్లాడమని ప్రార్థన చేసి నీ బిడ్డలకి విడుదల దయచేయండి. నీ పిల్లల ప్రతి అవసరం మీరు తీర్చండి దేవా. ఏం కావాలో తీర్చండి దేవా. ఎలీషా లాగానే మమ్మల్ని కూడా మీరు విడుదల దయచేసి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆత్మీయులను దయచేసి మాతో పంచుకోండి. ఆ దేవాదేవుడు ఇంకను కూడా మిమ్మల్ని కాపాడి భద్రపరిచి తన యందు భయభక్తులు కలిగిన వారి యొక్క అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పటి వరకు మా ఆలోచించే వాక్యం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని చూసిన మీకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనా అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ డి సురేష్ గారు, మహిమా ఎడిటర్స్, శ్రీనివాసపురం బైపాస్ రోడ్, జంగారెడ్డిగూడెం. మీ ప్రార్థనా అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 8008995324, 9505805043, 08821276291. God bless you.